ప్రొడ్యూసర్ విజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఎన్నో చిత్రాలకి ఆయన వర్క్ చేయడం జరిగింది. 47th ప్రొడ్యూసర్గా లాంచ్ అయ్యారు. ఇప్పుడు ఆనంద మీడియా ద్వారా పరదాన్ని తీసుకొస్తున్నారు అనమాట. విజయ్ గారు ప్లీజ్ గో హెడ్. మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. సురేష్ సార్ గురించి మాట్లాడడానికి నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడతాను. నేను 2018లో ఓబేబీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు సమంత గారితో చేస్తున్నాను అన్న హ్యాపీనెస్ ఒకటి, దానికన్నా 1% ఎక్కువ సురేష్ ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నాను సంతోషం ఒకటండి. ఎందుకంటే యాజ్ ఎ ప్రొడక్షన్ పర్సన్ సురేష్ గారి దగ్గర డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా విషయాలు నేర్చుకున్నాను. సురేష్ గారు ఒక విషయం చెప్తారు ఎప్పుడు, సినిమా మనం చూస్తున్నప్పుడు ఎడిటింగ్ రూమ్లో ఒక తప్పు అని తెలిస్తే ఆ తప్పుని కరెక్ట్ చేయకుండా నువ్వు సినిమా రిలీజ్ చేయకు అని చెప్తారు ఇప్పుడు నాకు. సో అదే నేను ఫాలో అవుతున్నాను, పరదా కూడా అదే ఫాలో అయ్యాను. థ్యాంక్ యూ సార్. అండ్ సురేష్ సార్తో ఏంటంటే ప్రాబ్లం, నేను చాలా ప్లాన్డ్గా ఆయన దగ్గరికి వెళ్తాను, ఈసారి ఆయనతో తిట్టించుకోకూడదని. నేను 10 విషయాలు ప్లాన్ చేసుకుని వెళ్తే ఆయన 11వ విషయమే అడుగుతారు ఆయన ఎప్పుడు. సో ఆయన అంత ముందు ఉంటారు ఎప్పుడు కూడా. సో సురేష్ సార్తో నేను చాలా చాలా తీయని అనుబంధం నాకు. థ్యాంక్ యూ సురేష్ సార్. సత్య భయ్య, సత్యకి నేను అనేవాడిని, భయ్యా నువ్వు 1 crore ఆర్టిస్ట్ తొందరగా అవుతావు అనేవాడు నేను 47 days చేస్తున్నప్పుడు. ఆ 1 crore ఎప్పుడో దాటేశాడు సార్ సత్య. టాలెంటెడ్ మ్యాన్. థ్యాంక్ యూ సత్య. అంటే సురేష్ సారు సత్య వచ్చినందుకు అది నాకు నా ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది, నాకు గెస్ట్ లాగా ఎప్పుడూ అనిపించదు. అండ్ కమింగ్ టు పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్, సినిమా గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ పాట గురించి మాట్లాడతాను. వనమాలి గారు కానీ, గోపి సుందర్ కానీ, అనురాగ్ కులకర్ణి కానీ, వీళ్ళు ముగ్గురు ఈ రకంగా మనకు అవుట్పుట్ ఇవ్వకపోతే ఈరోజు సాంగ్ ఇలా ఉండేది కాదు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దమ్ అండి. అండ్ సినిమా గురించి చెప్పాలి అంటే నేను ఫస్ట్ చెప్పేది అనుపమ గురించి అండి. అనుపమ ఒప్పుకోకపోతే సినిమా ఉండేది కాదు. సో థ్యాంక్స్ టు అనుపమ, దర్శన అండ్ సంగీత గారు. ఓకేనండి, ఫైన్. థ్యాంక్ యూ అండి. యా.